హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో ఇక్కడ దీంట్లో మీకు కొన్ని వీడియో క్లిప్పింగ్ చూపిస్తా, ఎందుకంటే జనాలకు తెలియాలి కాబట్టి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమాన్ని తప్పుదో పట్టించే విధంగా, ఇక్కడ నిజంగా తప్పు చేస్తే తప్పు గురించి మాట్లాడొచ్చు, దానికి ఎవ్వరు అబ్జెక్షన్ చెయ్యరు. కానీ ప్రతి విషయాన్ని పెద్ద ఎత్తున చూపించి, లేనిదాన్ని ఉందని చూపించి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో పిల్లల భవిష్యత్తు నాశనం చేశాడనో, జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ మీటింగులు పెట్టరు, మీటింగ్లకు పబ్లిక్ రారు, వాళ్ళ పార్టీ నాయకులు రారు అన్న రేంజ్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తప్పు చేశాడన్న రేంజ్లో పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు నీతులు చెప్పినప్పుడు వీళ్ళు కూడా మరి పాటించాలి కదా. కేవలం చెప్పడానికి నీతులు, వాళ్ళ నచ్చని వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నీతులు చెప్తారు, లేకపోయినా కూడా. ఇప్పుడు చేసేది ఏంటంటే వాళ్ళు 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు అంటే చాలా ముఖ్యమైనటువంటివి. 10 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ఒక 5 నిమిషాల ముందే చేరుకోవాలి. లేట్ అయితే పాపం వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతుంది. చాలా సీరియస్ ఇది. అంత సీరియస్ అయ్యేటువంటి విషయం ఈ ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉందని చెప్పి ఎక్కడ ఒక సర్క్యులర్ జారీ చేశారు. చూడండి ఎక్కడంటే నర్సీపట్నం మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విజ్ఞప్తి. తేదీ 23/3/2026 అనగా సోమవారం గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన నిమిత్తం జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నర్సీపట్నం మండలంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల వారికి సెలవు ప్రకటించడం అనేది. దయచేసి అందరూ కూడా ఈ సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పి మండల శాఖ విద్యాధికారులు నిన్న ఒక సర్క్యులర్ జారీ చేశారు. దానికి సంబంధించింది ఇది. ఓకే, అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి టూరు కారణంగా ఈ సెలవులు ప్రకటిస్తున్నాం. సరే, మంచిదే, టూరు పెట్టుకోకూడదు అంటే పెట్టుకోండి, మీ మీటింగ్లు ఏర్పాటు చేసుకోండి, ఓకే. కానీ 10th క్లాస్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కదా, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త కూడా తీసుకుంటే ఇంకా మంచిది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బస్సుల కొరత ఉంది ముందే. మీ దగ్గర ఇప్పుడు ఉన్న బస్సులన్నీ కూడా మీటింగ్లకి తరలించేసుకొని దగ్గర 60% పైన అక్కడ ఉన్న బస్సులను కూడా తరలించారంట అక్కడ మీటింగ్ కోసం. తరలించినప్పుడు వారు విద్యార్థులు ఇబ్బంది పడరా? 100% పడతారు. మరి దాని కూడా కొంతమంది అంటారు ఎక్కడ ఇబ్బంది పడ్డారని అడుగుతారు కదా, వాళ్ళ కోసం నేను వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తా కొన్ని. ఇది చూడండి, ఇదిగోండి. బస్సు వచ్చింది కదా అనుకోవచ్చు, చాలాసేపు తర్వాత బస్సు వస్తే ఏంది పరిస్థితి అయ్యాయంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇగో లోపల ఆల్రెడీ ఫుల్ అయింది. విద్యార్థులు ఇక్కడ పెద్దవాళ్ళు కాదు, విద్యార్థులు ఇక్కడ మీకు స్టార్టింగ్లో గమనించండి. అక్కడ నిలబడి వెళ్ళాల్సినటువంటి, అంటే చాలా డేంజర్ జర్నీ చేయాలంటే ఇక్కడ గమనించండి మీరు. ఇగో ఈ పరిస్థితుల్లో బస్సులు ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టెన్షన్ అంతా ఎంత ఉంటుందో తెలుసా పాపం, ఎక్కడ ఎగ్జామ్ లేట్ అయిపోతుందో ఏందని. ఎక్కువైపోయారు, వెళ్ళలేని పరిస్థితి, ఎక్కలేరు, రిస్క్ తీసుకోలేరు. అదిగో చూడండి, ఇది ఎట్లా జర్నీ చేస్తున్నారో చూడండి. ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ముందే చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది మళ్ళీ. ఎందుకంటే తర్వాత కొంతమంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఇదని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. సో వాళ్ళ కోసం మనం 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ 10th క్లాస్ అనడానికి క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో ఉన్నవి ఇవన్నీ కూడా. ఇదిగో పరీక్ష రాయడానికి వెళ్తున్నాం అని అనడానికి ఎగ్జాంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నారు. ఓకే, ఇక్కడ బస్సు కోసం నిరీక్షణ. ఇది అన్నట్టు చూడండి, లేడీస్ కూడా ఇక్కడ బానెట్ల మీద నిలబడి ప్రయాణం, రిస్క్ అండి, ఎంత డేంజర్ అండి ఇది. ఇదిగో ఈ రకంగా జర్నీ చేస్తే పాపం ఏంది పరిస్థితి పిల్లలు. ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియదా వాళ్ళకు? 10వ తరగతి పరీక్షలు ఉంటాయి కదా, చాలామంది పాపం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఈ బస్సులు ఇబ్బందులు ఉంటాయని, అంటే అన్ని సక్రమంగా ఉన్నప్పుడే, మీటింగ్లు లేవు ఏం లేనప్పుడే ఏమంటారు తెలుసా, ఈ వాట్సాప్ గ్రూప్లో అట్లా ఎవరైనా పాపం పరీక్ష కేంద్రాలకు వెళ్ళే విద్యార్థులకు సాయం చేయండి, మీ వెహికల్స్లో, మీ కార్లో, మీ బైక్లో అవకాశం ఉంటే పరీక్ష కేంద్రాల దగ్గర దించండి, వారి భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒకరికొకరు సాయం చేసుకోవాలని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు గ్రూప్స్లలో. మీరు మీ అందరికి తెలిసే ఉంటుంది అది. అలాంటి, అంటే వాళ్ళు ఎంత ఆలోచిస్తారు వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ జీవితం పాడు కాకూడదని. మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మరి తన పర్యటన సందర్భంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనేటువంటి ఆలోచన చేశారా? చేయలేదు.
నా మీటింగ్లో బస్సులు వస్తున్నాయి వాళ్ళ పరిస్థితిని మాత్రం ఆలోచన చేయలేదు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి చాలామంది సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులందరూ. ఏంటి టార్చర్ మాకు, కోరి గెలిపించుకుంటే ఇదా, అప్పుడేమో నీతులు చెప్తే ఇప్పుడేమో ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఇది మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.